सर्वस्वदेव शुद्धे नमः। హలో అందరికీ, మనమైతే ఈరోజు వేయిలింగాల కోనకైతే వచ్చేసామండి. ఇది కాళహస్తికి దగ్గరే ఉంది. ఎలా రావాలో మీకు ఇప్పుడు నేనైతే చెప్తాను. కాళహస్తి టెంపుల్ దగ్గర నుంచి నేరుగా వెళ్తే లోబావ్ అనేది వస్తుందండి. ఆ లోబావి దగ్గర వేడంకి వెళ్ళే వెహికల్స్ అయితే ఉంటాయి, లేదా బైక్ లో అయితే నేరుగా ఆర్చి దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతే మనం నేరుగా వేడం గ్రామంలో ఈ వేయిలింగాల కోన అయితే చేరుకోవచ్చండి. ఈ వేయిలింగాల కోననే ఆది కాళహస్తి అని కూడా అంటారండి. ఇది భక్త కన్నప్ప యొక్క జన్మస్థలము. అంటే మీకు భక్త కన్నప్ప ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటుంది. శివునికి తన కళ్ళునే అర్పించినటువంటి భక్తుడు ఆయన. అయితే ఈ కోన పైన అయితే చాలా కోతులు అనేటివి ఉన్నాయండి. సో కంపల్సరీ స్టిక్స్ అనేవి తీసుకెళ్ళాలి, ఎందుకంటే అవి వచ్చి అటాక్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇంకైతే మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం పదండి. మనమైతే కొంచెం దూరం ఎక్కామండి. ఇంకా స్టెప్స్ అనేటివి ఉన్నాయి. ఒక 200 స్టెప్స్ అవ్వగానే మనకైతే మట్టిదారి అయితే వస్తుందండి. వెనకైతే లొకేషన్ చూడండి ఎంత బాగుందో, అసలు ఒకసారి అయితే చూడండి. ఈ స్టెప్స్ అనేటివి నార్మల్గానే నిటారుగా ఉంటాయండి. అంటే ఇలా డౌన్గా అయితే ఉండవు అనమాట. వెళ్తూ ఉంటే పైకి వెళ్తున్నట్టే ఉంటుంది. మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కొండ అయితే ఎక్కేసామండి. ఇప్పుడు మళ్ళీ మనం కిందకి వెళ్ళాల్సింది ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే ఈ ఆర్చ్ లాగా ఉంటుందండి. దీన్ని దాటుకొని మనం అయితే ముందుకు వెళ్ళాలి. ఒక్కసారి మీరు చూడొచ్చు ప్రకృతి అనేది ఎంత అందంగా ఉంటుంది అనే దానికి ఉదాహరణ అండి ఇదైతే. ఇదంతా అడవి అండి, పచ్చంగా కనిపించే ఒక దట్టమైన అడవి అన్నమాట. ఈ అడవిలో అయితే మనం శివుని చూడడానికైతే మన యాత్ర అనేది కొనసాగిస్తూ ఉన్నామండి. మీరు అక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే మనం ఆ గోపురం దగ్గరికి అయితే వెళ్ళాల్సింది ఉంటుందండి. అంటే మనం ఇంకా ఒక లోయలాగా దిగి దాని మధ్యలో నుంచి మనం అయితే ఆ గుడికి వెళ్ళాల్సింది ఉంటుందండి. మనమైతే ఆ గోపురం దాకా వచ్చాకైతే కిందకైతే దిగాల్సింది ఉంటుందండి. ఒకసారి మీరైతే కిందకి చూస్తే కింద లోయలాగా అయితే మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఆ దారిలో అయితే వెళ్ళాల్సింది ఉంటుంది. ఈ దట్టమైన అడవిలో అయితే మా యాత్ర కొనసాగుతూ ఉందండి. అలాగే మంకీస్ అనేటివి ఏ సైడ్ నుంచి వచ్చి అటాక్ చేస్తాయో తెలియట్లేదు. కట్టు పక్కన పడేద్దామన్నా కూడా భయంగా ఉందండి, కోతులు అనేటివి ఎక్కడి నుంచి వస్తాయో అనేసి. సో చూడండి మీరైతే ఎంత బాగుందో నేచర్ అనేది మాత్రం చాలా నచ్చిందండి. నేను చాలాసార్లు వచ్చాను, కానీ వర్షాకాలంలో వస్తే మాత్రం చాలా బాగుంటుందని ఈసారి నాకైతే తెలిసిందండి. పైన అయితే వర్షం వచ్చేలా ఉంది, చాలా కూల్గా ఉందండి వెదర్ అయితే. ఆల్మోస్ట్ ఎవరు లేరనమాట దరిదాపుల్లో. సో ఫ్రెండ్స్తో కానీ లేదా రిలేటివ్స్తో కానీ కాళహస్తికి వచ్చిన వాళ్ళు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఒకసారి మీరే చూడవచ్చు ముందనేది ఎలా ఉందని. ఇప్పుడు మనమైతే స్టెప్స్ ద్వారా వచ్చామండి. సో మీరు ముందు చూడొచ్చు, ఇక్కడ దాకా అయితే ఫుల్గా అడవి అనేది కప్పేసి ఉందనమాట. సో ఇక్కడ దాకా స్టెప్స్ అనేటివి ఉన్నాయి. ఇంకైతే మనం అడవిలో అయితే నడవాల్సింది ఉంటుందండి. చూడండి కొంచెం భయంగా ఉన్నా చాలా అడ్వెంచర్గా అయితే అనిపిస్తుందండి. అంటే వర్షాకాలం కదా, సో అప్పుడే చీకటి పడిపోయినలాగా మనకైతే కనిపిస్తుంది. ముందైతే మనం చూడొచ్చు. ఇక్కడ ఎదురు చెట్ల వరకు అనేది స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి స్టెప్స్ లేదు. ఇంకైతే మనకు వాగులు అనేటివి స్టార్ట్ అయిపోతాయండి. చిన్న చిన్న కాలువలు అనేది మనం దాటుకొని ముందుకైతే వెళ్ళాల్సింది ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రదేశం అండి. ఎందుకంటే ఇది భక్త కన్నప్ప జన్మస్థలంగా చెబుతూ ఉంటారు. అంటే ఆయన ఇక్కడే పుట్టి పెరిగారనేసి, ఇక్కడే అడవుల్లో తిరిగారని అయితే మనకు చెబుతూ ఉంటారండి. సో ఇది చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణము. పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే ఈ ప్లేసులు అనేటివి చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. కాళహస్తికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చండి ఈ ప్లేస్ని అయితే. ఒక్కరోజంతా ఇక్కడ స్పెండ్ చేసే విధంగా అయితే ఈ వాతావరణం అయితే ఉందండి. మీరైతే చూడొచ్చు, కొంచెం ముందుకు రాగానే ఎలా అయితే వాటర్ ఉన్నాయో చాలా ప్యూరిటీగా అయితే వాటర్ ఉన్నాయండి. అలాగే చిన్న చిన్న చేపలు కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తూ ఉన్నాయి.
సో ఇంకైతే మనం ఇంకా ముందుకు చాలా వాగుల్లో వంకల్లో అనేది ముందుకు వెళ్ళాల్సింది ఉంటుందండి. ఇంకైతే మనం వెదురు చెట్ల దగ్గర నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోదామండి. మళ్ళీ దేవుడు దర్శనం చేసుకొని అయితే కిందకైతే వచ్చేద్దాం పదండి. దారి మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పురుగులు అయితే కనిపిస్తాయండి. వాటిని మనం ఏం చేయనవసరం లేదు, ఎందుకంటే అవి కూడా మనల్ని ఏమి చేయవండి. సో మనమైతే ముందుకైతే బయలుదేరదాం పదండి. మనమైతే ఈ అడవిలో అనేది ప్రయాణం అయితే కొనసాగించామండి. ఆల్మోస్ట్ కొంచెం దూరంలోనే ఉన్నాము, రీచ్ అయిపోయామన్నమాట. ఇలా చూడొచ్చు మీరు, దారి అనేది ఎంత సన్నగా అయితే ఉందో. మొత్తం మట్టిలోనే నడిచి రావాలండి ఇక్కడి నుంచి అయితే. మనమైతే వేలింగ్ ఎల్కాన్కి అయితే దగ్గరకు వచ్చేసామండి. చూడొచ్చు మీరు, ఇదే స్టెప్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా రాళ్ళ మార్గంలో అయితే వచ్చాం కదా, ఇంకైతే మనం ఈ స్టెప్స్ గుండా అయితే గుడికి అయితే వెళ్ళాల్సింది ఉంటుందండి. సో పదండి వెళ్దాం. ఇప్పుడైతే మనం కనిపిస్తుంది కదా ఆ గోపురం దగ్గర నుంచి అయితే కిందకైతే వచ్చేసామండి. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం స్టెప్స్ ఎక్కైతే మనం పైకైతే గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. దారి మధ్యలో చాలా జర్లు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయండి. కొంచెం డేంజర్ ప్లేసే. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఒక 4-5 మంది కలిపి కానీ అలా రావచ్చు, లేదు అంటే మండే ఫ్రైడే టైమ్స్లో రావచ్చండి. ఎక్కువగా టెంపుల్కి వచ్చిన వాళ్ళు విజిట్ చేస్తారు కాబట్టి అప్పుడైతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో చూడండి మీరైతే ఎన్విరాన్మెంట్ ఎంత కూల్గా అయితే మనకు కనిపిస్తుందో. ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ పూజారి మాత్రమే ఉన్నారనమాట, ఇంకెవరు లేరనమాట. సో మనం దర్శనం చేసుకునేసాక అయితే తిరిగి వెళ్ళిపోదాం పదండి, చూద్దాం. उग्राय देवाय नमः, उग्राय देवाय नमः, भीमाय देवाय नमः, देवाय नमः, नमोऽस्ते देवशक्तिये नमः, सर्वस्य देवशक्तिये नमः, ईशानस्य देवशक्तिये नमः. स्वामी अकेलिकमलो वैदिकाल सहस्रलिंगेश्वर स्वामी भगवान देवाय शिव शिव शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर. మనకైతే ఈ గుడికి ఎప్పుడు కట్టారనేది అంత క్లియర్గా అయితే తెలియదండి, కానీ మీరు ఇక్కడ కొన్ని ఆధారాలు అయితే చూడొచ్చు. ఇవి ఎక్కువగా పాండ్యరాజులు అంటే వాళ్ళు కట్టించిన కట్టడాలపై ఈ గుర్తులు అనేది ఎక్కువగా వేసుకునే వాళ్ళు అనమాట. సో ఈ చాప ఆకారంగా అయితే మనం ఇది పాండ్యరాజుల కాలంలో అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం దీన్ని అయితే ఆలయ నిర్మాణం చేపట్టారని అయితే మనం చెప్పొచ్చండి. అండ్ ఇక్కడ ఈ చాప గుర్తే కాకుండా మనకైతే ఈ విధంగా 4 సైడ్ల రంధ్రాలు అంటే దేవుణ్ణి కనిపించే విధంగా మనకైతే ఈ రంధ్రాల గుండా అయితే చూడొచ్చండి. కెమెరాకి వీటికి లోపలికి దేవుడు కనిపించకపోయినా కూడా మనిషి కంటి దృష్టి ద్వారా అయితే మనకు లోపల ఉండే శివలింగం అయితే చాలా ఈజీగా అయితే కనిపిస్తుందండి. 1000 లింగాల కోన అంటే 1000 లింగాలు ఉంటాయేమో అని చాలా మంది అనుకుంటారండి. కాదండి, ఒక లింగం పైనే 1000 లింగాలు అనేటివి ఉంటాయన్నమాట. అందుకే దీనిని సహస్రలింగేశ్వర ఆలయం అని కూడా అంటారండి. అంటే ఒక రాతి పైనే 1000 లింగాలు మనకు కనిపిస్తాయి. మనమైతే సప్తఋషుల కోనకు వెళ్ళాలంటే అక్కడ వెదురు చెట్ల దగ్గర నుంచి అయినా డివైడ్ అయ్యి వెళ్ళిపోవచ్చండి. లేదంటే మనం 1000 లింగాల కోన అంటే ఇక్కడి లింగం దగ్గర నుంచి ఇలా సన్నగా రూట్ అయితే వస్తుందండి. ఈ దారిని అయితే మనం వెళ్ళాల్సింది ఉంటుంది. మొత్తం అడవిలాగానే ఉంది, ఇక్కడ కూడా స్టెప్స్ అనేటివి లేదండి. లేదు మేము అలా వస్తామంటే వెదురు చెట్ల దగ్గర నుంచి అయితే అలా డివైడ్ అయిపోయి రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ గుడిలో దర్శనం అయిపోయాకైతే మనం సప్తఋషుల కోనకైతే బయలుదేరేస్తున్నామండి. దర్శనం చేసుకునేసాక సప్తఋషుల కోనకైతే బయలుదేరేసామండి. దారి మొత్తం రాళ్ళుగా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడైతే స్టెప్స్ లేవు, మీరే చూడొచ్చు ఎలాంటి దారిలో అయితే మనం వెళ్తూ ఉన్నాము. చుట్టూ చెట్లు ఉన్నాయి, పాములు అవి ఏమన్నా ఉంటాయని ఒక పక్క టెన్షనేను. ఇంకొకటి ఏంటంటే స్లిప్పర్స్ వేసుకోరాలేదనమాట. సో కొంచెం మనం రాళ్ళు అనేది చూసుకో వెళ్ళాలి, ఎందుకంటే రాళ్ళు అనేది గుచ్చుకుపోతూ ఉంటాయి కాబట్టి. మీరు చూడొచ్చు అడవి ఎంత ప్రశాంతంగా అయితే ఉందో. కాళహస్తి దగ్గరలో ట్రెక్కింగ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే 1000 లింగాల కోన అని చెప్పొచ్చండి, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ ఫుడ్ తీసుకొని ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చేస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. అంత ప్రశాంతంగా అయితే ఈ ఎన్విరాన్మెంట్ నాకైతే కనిపిస్తూ ఉంది. పైన అయితే వాటర్ ఫెసిలిటీ ఉందండి. అంటే నేను వాటర్ అనేది ఉండవు అనుకున్నాను, కానీ పైన అయితే వాటర్ ఫెసిలిటీ ఉందండి.
ఇది భక్త కన్నప్ప గారు పుట్టి తిరిగిన ప్రదేశం అండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఒకప్పుడు పురాణాలు చాలా వరకు ఈ ప్లేస్లో అయితే జరిగాయని చెబుతూ ఉన్నారండి. ఇప్పుడు అయితే కొండల్లోకి అలా రావాలంటే భయపడుతున్నాం, కానీ ఒకప్పుడు ఇక్కడే మనుషులు అనేది నివసించే వాళ్ళు అనమాట. ఇంత ప్రశాంతమైన ప్రదేశంలో ఉండడం ఈ రోజుల్లో అయితే చాలా మందికి కుదరదండి. కానీ ఉన్న ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం ఇలాంటి ప్లేసులకి అయితే మనం కంపల్సరీ వచ్చి విజిట్ చేయాలి. మనమైతే ఇప్పుడు వేలింగాల కొనలో దర్శనం అయిపోయాక ఈ సప్త ఋషుల గుడికి అయితే మనం వచ్చేసామండి. ఇక్కడ భరద్వాజ మహర్షి అలాగే చాలా మంది అంటే 7 మంది ఋషులు కలిపి ఇక్కడ శివునికి పూజలు అనేది చేసేవాళ్ళంట. సో వాళ్ళ జ్ఞాపకార్థంగా అయితే ఈ గుళ్ళు అయితే నిర్మించారండి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ముందుగా జమదగ్ని మహర్షి టెంపుల్ అయితే కట్టున్నారు. ఇంకా చిన్నవి అంటే అందరూ ఋషులే అనమాట, సప్త ఋషులు కాబట్టి. సో వాళ్ళ టెంపుల్స్ అంతా కట్టున్నారు. లోపలికి రాగానే మనం ముందుగా శివయ్య దర్శనం చేసుకొని అయితే ఆ ఋషుల గురించి తెలుసుకుందాం రండి. మనకు గుడికి ఆపోజిట్లోనే అయితే కశ్యప మహర్షి గుడి అయితే ఉందండి. అంటే శివాలయానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అయితే ఈ టెంపుల్ అనేది ఉంది. మనమైతే బయటికి వెళ్ళి మిగతా ఋషుల గుడులంతా చూద్దాం రండి. గుడిలో నుంచి బయటికి రాగానే ఇక్కడైతే జమదగ్ని మహర్షి టెంపుల్ అయితే ఉందండి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి మిగతా టెంపుల్స్ కూడా విజిట్ చేద్దాం రండి. ఇక్కడైతే మనం కొంచెం లోపలికి రాగానే ఇక్కడ భరతేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. అన్ని గేట్లు ఓపెన్లోనే పెట్టున్నారనమాట, అంటే కీస్ అలాంటివి ఏమి వేయలేదు. సో మనం కూడా ఓపెన్ చేసుకొని లోపల దేవుడిని అయితే చూసుకోవచ్చండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి మిగతా టెంపుల్స్ అనేవి వస్తాయి. ఇంకొంచెం ముందుగా రాగానే మనకైతే గౌతమ మహర్షి వారి గుడి అయితే కనిపిస్తుందండి. చెప్పాను కదా అన్నీ ఆల్మోస్ట్ ఓపెన్లోనే ఉన్నాయన్నమాట. సో మనం ఓపెన్ చేసుకొని అయితే లోపల ఉండే ఋషులను అయితే చూడొచ్చండి. ఇక్కడైతే మనం వశిష్ఠ మహర్షి వారి గుడిని కూడా మనం చూడొచ్చండి. మనమైతే టెంపుల్లో దర్శనం అయిపోయాక కిందకైతే వెళ్దామండి. కింద వాగైతే పారుతూ ఉంది. సో ఎలా ఉందనేది మనం కిందకి వెళ్ళైతే చూద్దాం రండి. ఇక్కడైతే మనం చూడొచ్చండి, చిన్న వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉంది. ఇక్కడ వాటర్ అనేది తాగినా లేదంటే ఇంట్లో వెళ్ళి చల్లుకున్నా చాలా మంచిదంట. అంటే వాటర్ తాగితే మాత్రం చర్మ సమస్యలన్నీ పోతాయనేసి ఇక్కడ చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే కాకుండా ఇక్కడ ఉండే ప్రతి అణువు ఒక అద్భుతమనే చెప్పాలండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, రాళ్ళపైనే దేవుడి విగ్రహాలతో పాటు శివలింగము అన్ని ఆకారాలు చెక్కున్నారనమాట. ఇక్కడ సాయంత్రం సమయంలో తెల్లవారుజామున నాగకన్యలు అయితే సంచరిస్తూ ఉంటారనేసి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారంట. అందుకే మార్నింగ్తో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇక్కడైతే ఎవరిని తిరగొద్దని చెప్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చండి, దీన్నైతే మహాభారతంలో శివునికి అర్జునికి మధ్య జరిగిన ఒక సంఘటన అయితే చెబుతారండి. అంటే ఒకప్పుడు అర్జునుడే ఈ జన్మలో భక్త కన్నప్పగా జన్మించాడని అయితే పురాణాల్లో ఉందండి. ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ చాలా నాగదేవత విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ కనిపించే శివయ్య పైన 3 సార్లు మనం నీళ్లు పోసి అంటే అభిషేకించి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెబుతూ ఉంటారండి. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఇక్కడ శిలలను అయితే చెక్కున్నారనేది. సో మనమైతే ఇక్కడ చూడొచ్చండి, నేచర్ అనేది ఎంత ప్రశాంతంగా ఉందనేది. చేపలు అయితే కాళ్ళు పెడితే చాలండి వచ్చి మసాజ్ చేసినట్టుగా మన కాళ్ళను అయితే అంత శుభ్రపరుస్తున్నాయి అనమాట.
చాలా ప్రశాంతంగా పచ్చదనాల మధ్యలో ఇలా వాటర్ వస్తూ ఉంటే చాలా కూల్గా అయితే ఈ ఎన్విరాన్మెంట్ ఉందండి. నాకు చాలా నచ్చింది. ఎవరైనా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆల్రెడీ నేను ఎలా రావాలనేది చెప్పానండి. సో మీరు అలా వచ్చి అయితే విజిట్ చేసుకోవచ్చు. మనమైతే దర్శనం అయిపోయాక అటు సైడ్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడైతే ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలండి. చూడండి మీరే దారి అనేది ఎంత సన్నగా ఉందో. కొంచెము అడవిలో నుంచి వెళ్ళాలి కదా, సో రోడ్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట. సో బయలుదేరదాం రండి. మీరు చూడొచ్చు మన రిటర్న్ వెళ్ళే దారి ఎలా ఉందో. ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే చాలా చెట్లు ఉన్నాయండి. ఒకవేళ ఇక్కడ ఫ్లవర్స్ పూస్తే మాత్రం చాలా పచ్చదనంగా అండ్ పసుపు పచ్చగా అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలండి, ఎందుకంటే ఇది అడవి కదా. సో పాము అలాంటివి ఏమన్నా వస్తాయేమో, ముందు జాగ్రత్తతో మనం అయితే ముందుకు చూస్తూ వెళ్ళాలండి. పదండి. మొదటిగా నేను ఈ చెట్లు చూడంగానే తామర పూల చెట్లు అయితే అనుకున్నానండి, కానీ కాదండి, ఇవైతే శామదుంప చెట్లు. మొత్తం ఇక్కడైతే ఇవే ఉన్నాయండి. మనం ఇంతకు ముందైతే ఇలా వెళ్ళామండి. మళ్ళీ మేము ఒక రౌండ్ వేసుకొని అయితే మాత్రం ఇక్కడికి వచ్చేసాము. మీరు కేవలం దేవుడి దర్శనం చేసుకోవాలంటే స్ట్రైట్గా వెళ్ళి అయితే దర్శనం చేసుకోవచ్చు. లేదు మేము సప్త ఋషులను కూడా దర్శనం చేసుకోవాలన్నా ఇలా లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్ళి చూసేసి రావచ్చండి. కాకపోతే ఏంటంటే ముందుగా దైవ దర్శనం చేసుకొని మళ్ళీ సప్త ఋషుల దర్శనం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి రైట్ సైడ్ నుంచి అయితే మీరు ఒక రౌండ్ వేసుకొస్తే మాత్రం టోటల్ అన్ని టెంపుల్స్ని అయితే కవర్ చేసి వచ్చండి. మనమైతే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకైతే వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుందండి. అంటే చిన్న టెంపుల్ అన్నమాట. కొండపైకి వెళ్ళే ముందు చూడడానికైతే వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి, కానీ దయచేసి దాంట్లో మాత్రం దిగకండి. ఎందుకంటే మేము వచ్చాకే 10 పాముల పైన చూసామండి. 10-12 చూసాం దాదాపు. అన్ని పాములు ఉన్నాయన్నమాట వాటర్లో అయితే. సో మీరైతే దాంట్లో దయచేసి మునక్కండి, ఎందుకంటే మన టైం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. సో అందుకనేసి ఒకసారి మీరు చూడొచ్చు, పైనుంచి పడుతుంది. సో మీరు కింద ఒకసారి చూస్తే ఆ స్నేక్స్ అనేటివి ఎలా ఉన్నాయో మీకు కనిపిస్తుందండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోస్ని మీరు ఇలాగే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి.